రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవలెలో దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3 రోజులుగా భక్తులు భారీగా తరలివస్తుండగా ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మిడ్ మానేరు నీటి మట్టం పెరగడంతో ఆలయం చుట్టూ నీరు చేరిన నేపథ్యంలో భక్తుల దర్శనం సులభం కావడానికి బోటు సౌకర్యం అందుబాటులో ఉంచారు. శాశ్వత బోట్ సర్వీస్ కోసం ఇరిగేషన్ శాఖలో ప్రతిపాదన పెండింగ్లో ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 2 సంవత్సరాల ప్రజాపాలనలో సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం అమలవుతున్నాయని, భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత పథకాలు చేపట్టేందుకు స్వామి ఆశీస్సులు కోరుతున్నామని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలోని రాజన్న ఆలయానికి 150 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. భక్తులందరికీ దత్తాత్రేయ స్వామి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. మిడ్మానేర్ ప్రాజెక్టు రావడం వల్ల చుట్టూ నీళ్లు వచ్చినాయి, బోట్లు ఏర్పాటు చేసినాం. కానీ శాశ్వతంగా దర్శనాలకు సంబంధించి దత్తాత్రేయ జయంతి రోజే కాకుండా శాశ్వతంగా ఉండాలనే ఆలోచనతో ప్రతిపాదనలు ఇరిగేషన్ శాఖ దగ్గర పెండింగ్ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యులు సత్యం గారు, గౌరవ ఆది శ్రీనివాస్ గారు, నేను ఆ యొక్క కంప్లీట్ చేసే బాధ్యత, దానికి అప్రోచ్ రోడ్డు కూడా తీసుకునే విధంగా చేస్తాం. తప్పకుండా దత్తాత్రేయ స్వామి ఆశీర్వచనం అందరిపైన ఉండాలని, 2 సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది, భవిష్యత్తులో కూడా ఇంకా చేయాలనుకుంటున్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రజాహితం కోరేటువంటి వాళ్ళను ముందుకు తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో పిలుపునిస్తూ ఉన్నారు. కాబట్టి అటు రాష్ట్ర స్థాయిలో జరిగే అభివృద్ధి, గ్రామాల్లో కూడా జరిగే విధంగా ఉండేటువంటి చర్యలు ప్రభుత్వ విధానాలకు సంబంధించి మద్దతు ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ, తప్పకుండా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి సందర్భంగా సర్వే జన సుఖినోభవ, అందరూ భగవంతుడి ఆశీర్వచనంతో ఆయురారోగ్యాలతోటి మరి సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి మంచి వర్షాలు పడి అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటాం. శ్రీ దత్తాత్రేయ స్వామివారిని గౌరవ బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మార్చినటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కలిసి భక్త జనావళితో కలిసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. దత్త జయంతోత్సవ సందర్భంగా దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు అందరికీ అందాలని పలు దేవాలయాల్లో భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా గత 3 రోజులుగా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని తరిస్తూ లోక కళ్యాణం జరగాలని, తమ ఇంటిల్లి పాది కుటుంబ సభ్యులందరూ కూడా సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో ఉండాలని చెప్పని వారిని కోరుకోవడం. మిడ్ మానేరులో ఆహ్లాదకరమైన వాతావరణంలో గుట్ట పైన వెలిసినటువంటి స్వామివారి సన్నిధికి వచ్చేటువంటి వారికి ప్రభుత్వం పక్షాన కూడా చక్కటి సకల ఏర్పాటు చేయడం, బోట్లో వారిని తీసుకొని వచ్చి స్వామివారిని దర్శించే కార్యక్రమం కూడా జరుగుతున్న సందర్భం. నిన్న కూడా వేలాది మంది, ఈరోజు కూడా వేలాది మంది భక్తులు తరలి వచ్చిన సందర్భం. హైందవ సంస్కృతిలో సనాతన ధర్మాన్ని కాపాడుతూ లోక కళ్యాణం జరగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడాలని ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలకు ఉన్న ఆనవాయితీగా అనేక పూజా కార్యక్రమం చేసే సందర్భంలో భాగంగా శ్రీ దత్తాత్రేయ స్వామి జయంత్యోత్సవాలు రావడం, మరి వారికి ఘనంగా బ్రాహ్మణోత్తముల చేత పూజలు, విశేష పూజలు అందజేయడం ఆనందదాయకం, శుభదాయకం. స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలి, అందరూ బాగుండాలి, లోక కళ్యాణం జరగాల్సిన సందర్భంగా నేను వేడుకుంటూ